ఎలాగైనా కాపాడు స్వామి. నిర్ణయం అమలు కాకుండా చూడు స్వామి. దాన్ని గండం నుంచి బయటపడేస్తే తైలాభిషేకం, తిలాదానం, వస్త్రదానం చేస్తాను. నాకు గర్భశోకం కలగకుండా చూడు స్వామి. ఇదోటి. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేదు గ్రాని. పాపం, నేను చేస్తానని భయపడుతున్నారు. కానీ ఇది గెలుపు ప్రయత్నం అని వాళ్ళకేం తెలుసు? నా రింగ్ టోన్ వాళ్లకు మరణ మృదంగంలా వినపడుతుండొచ్చు, కానీ అది విజయ శంఖారావం. అప్పుడే ఏమైంది? మీ కంగారు కార్ సౌండ్ లేని రావట్లేదే. ప్లేస్ మారుద్దాం. అవును, ఈ విషయం ఆయన కూడా తెలియదు కదా. వెంటనే ఆయన కూడా చెప్పాలి. ఏంటి ఇంకా వీళ్ళెవరూ రావట్లేదు? ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? లేదంటే ఆయనే ముందొచ్చి నన్ను ఆపే ప్రయత్నంలో ఉన్నాడా? ఎవరొచ్చినా నా పథకం అమలు చేసి తీరాల్సిందే. శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. న్యాయం చూసేదేది లేదు కళ్ళ గద్దలుంటే, చట్టం చూసేదేది లేదు సాక్ష్యం లేకపోతే, ధర్మం ఏదో సత్యం ఏదో లోకం చూడకుండా చంపిపోతే వాడే దేవుడంతే. యుక్తితోటి శక్తితోటి బుద్ధితోటి భక్తితోటి తెలివితోటి తెగువతోటి పగలతోటి పరువుతోటి సాధించాలి ఏదైనా కానీ, శోధించాలి ఏదేమైనా కానీ. స్వర్ణ 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 లే స్వర్ణ 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 లే స్వర్ణ స్వర్ణ లే. సాకేత్, డాక్టర్కి ఫోన్ చేయి. హలో, అర్జెంటుగా మా విల్లాకి రండి డాక్టర్. స్వర్ణ స్లీపింగ్ పిల్స్ మింగింది. అలాగే. స్వర్ణ 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 స్వర్ణ
స్వర్ణ స్వర్ణ స్వర్ణ ఏమిటి సీత అది? సబ్బు నీళ్ళు అమ్మమ్మ గారు. సబ్బు నీళ్ళు ఏం చేస్తావు? మత్తు మాత్రలు మింగినా విషం మింగినా ఇదే విరుగుడమ్మమ్మ గారు. డాక్టర్లు వచ్చేలోపు ఇదే మనం చేయగలిగింది. రండి డాక్టర్ గారు, చూడండి. సిస్టర్, ఆ ఇంజెక్షన్ ఇవ్వు. జల ప్రవాహ పావితస్థలి తదేవలం యదంబితం భుజంగ తుంగ మాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చలాన చండ తాండవం తనోతను శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి. ఎంత పని చేసావే! ఏం కష్టం వచ్చిందని బలవంతంగా ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. అమ్మా, తనకేమీ కాదు, నువ్వు భయపడకు. ఏంటి డాక్టర్ పరిస్థితి? హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా? భయపడాల్సిన పనేం లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తను లేచాక ఈ టాబ్లెట్స్ ఇవ్వండి. వస్తాను బాబు. ఓకే డాక్టర్. పెన్ని గారు, డాక్టర్ గారు ఏం పర్వాలేదని చెప్పారుగా సావిత్రి. నువ్వు ఊరుకో. పిచ్చితనం, పిచ్చి పనులు. మరి ఇంత మూర్ఖురాలనుకోలేదు. చేసిందంతా చేసి మళ్ళీ చివరికి ఇలా చేయడం ఏంటి? గద్దరితనం. ఎవరు చెప్తే మాత్రం మారుతుంది. ఏంటమ్మా స్వర్ణ, నువ్వు నీ దారిని వెళితే అందరూ ఇక్కడ ఆగిపోతారనుకుంటున్నావా? మేము వెనకాలే నీ తోవలో నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళమే. నన్ను ఎందుకు బ్రతికించారు అసలు? నా చావు కూడా నా ఇష్ట ప్రకారం చావనివరా? నన్ను చచ్చిపోనివ్వండి. స్వర్ణ, ఏం చేస్తున్నారు? సావిత్రి, అమ్మా సావిత్రి, ఏంటమ్మా పని? లేకపోతే ఏంటిది మాట్లాడే మాటలు? 10 నిమిషాలు స్పృహలో లేకుండా అలా పడుంటే ప్రాణం విలవిల్లాడిపోయింది. ఎందుకు బతికించారు? నన్ను చావనివ్వండి అంటూ లేస్తుందేంటి బాబాయ్ గారు? చావు కోరుకునే వాళ్ళమే అయితే ఇలా అందరం గుమిగూడే వాళ్ళమా? అయినా చావాల్సినంత అవసరం ఏమొచ్చిందే నీకు? కూతురు అత్తింట్లో ఆత్మహత్య చేసుకుంది అంటే పుట్టింటి వాళ్ళని బతకనిస్తారా? మొహాన ఉమ్మేసి ఊపిరాడక చచ్చేలా చేస్తారు. అసలేం తక్కువైందని నువ్వు ఇలా చేసావే? తల తిక్క పనులు ఎన్నెన్నో చేశావు. అయినా ప్రేమ ఉండబట్టే సర్దుకుపోయాం. చివరికి తిక్కల్తనం ఏమిటి, తనువు చాలించాలనుకోవడం ఏమిటి? నువ్వు మారాలి అనుకున్నాం కానీ
మాకొద్దు అనుకోలేదు. నువ్వెలా అందరినీ వదులుకొని వెళ్ళాలనుకున్నావో అంత కఠినంగా ఎలా ఆలోచించగలిగావో నాకు అర్థం కావటం లేదు. స్వర్ణ, నా అనుకున్నాను కానీ నువ్వు పరాయిదాను అనుకోలేదు. కలిసి ఉండాలని, కలకాలం బాగుండాలని కోరుకున్నానే గాని వద్దని ఎప్పుడు ఊహించనైనా ఊహించలేదు. ఏదో మాట మాట అనుకున్నంత మాత్రాన ఇంత మూర్ఖపు నిర్ణయం తీసుకుంటావా? వాడికైనా మాకైనా నువ్వు దారి తప్పుతున్నావన్న బాధ తప్ప మా కోపం వేరే ఏమీ లేదు. పిచ్చితనం కాకపోతే చచ్చి సాధించేదేముంది? కట్టుకున్నవాణ్ణి, నువ్వు కన్నవాణ్ణి అన్యాయం చేసి వెళ్ళిపోతావా? అలా చేస్తే ఏం లాభం వస్తుందే నీకు? చాలా తప్పు నిర్ణయం తీసుకున్నావమ్మా స్వర్ణ. నిన్ను ఎవరేమన్నారని ఇంత బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం? మేమింతమంది ఉన్నా పిల్లాడికి తల్లి స్థానం ఇవ్వగలమా? పోరాడి సాధించాలి గాని పోయి సాధించేదేముంది? చిన్నతనాన్ని, తెలియనితనాన్ని క్షమించవచ్చు, కానీ మొండితనాన్ని ఎవరూ క్షమించలేరు. ఎందుకంటే మొండితనం దేన్ని అంగీకరించదు కాబట్టి. నువ్వు అందరినీ కావాలని దూరం చేసుకుని ఈరోజు ఎవరికీ కాకుండా పోవాలనుకున్నావా? నువ్వు కాదనుకున్నా మేం కాదనుకోలేదు. నువ్వు వద్దనుకున్నా సీత వద్దనుకోలేదు. తనే ఈరోజు నీకు పునర్జన్మనిచ్చింది. మూర్ఖత్వానికి ఓ హద్దుంటుంది. దాన్ని దాటిపోతే దక్కేదేం ఉండదు. ఉదయం లేకపోతే ఈరోజు నీ బతుకు దక్కేది కాదు. అసలు నా నిర్ణయానికి కారణం ఇదే. స్వర్ణ, ఏమంటున్నావే? నీ నిర్ణయానికి నేనా కారణం? నేనేం చేశాను? నీకోసం నువ్వన్న ప్రతిదానికి తలొగ్గి మా బతుకు మేము బతకడానికి బయటికి కూడా వచ్చేసాం కదే. బయటికొచ్చావు కానీ నాకు ప్రతి దాంట్లో పోటీ వస్తున్నావుగా, నన్ను ఓడిస్తున్నావుగా. నన్ను ఎదగనివ్వకుండా, నాకంటూ ప్రత్యేక పేరు ప్రతిష్టలు రాకుండా నువ్వు గెలిచి నన్ను ఓడిస్తున్నావుగా. నా కోరిక నెరవేరదని, సాధించి నిలవలేనని, నాకంటూ ఏ పేరు రాదని ఓడి తలంచుకు బ్రతకటం ఇష్టం లేక నా దారి నేను చూసుకున్నాను. బ్రతికించి మళ్ళీ వెక్కిరిస్తున్నావు. నిన్ను వెక్కిరించాలని బతికించలేదే. నా చెల్లెల మీద నాకున్న ప్రేమ, సాటి మనిషివన్న జాలి బతికించింది. ఇందుకే ఇలా అవతల వాళ్ళ జాలి, దయ, సానుభూతి మీద బ్రతకటం నాకిష్టం లేదు. నా కోరిక తీరినప్పుడు ఆశలు చంపుకొని బ్రతకటం నా వల్ల కాదు. సీత ఎప్పుడు ఎవరికి ఎదురొచ్చే మనిషి కాదమ్మా. అందులోనూ నీకు పోటీ అస్సలు రాదు. అది చిన్నతనం నుంచి ఎన్నిసార్లు తనోడి నిన్ను గెలిపించిందో మర్చిపోయావా? అవతలి వాళ్ళ ఆనందం చూసి సంతోషపడే తత్వమే తనది. ఆశలు తీరాలంటే సరైన ప్రయత్నాలు ఉండాలి, కానీ దురాశకు పోతూ అడ్డదారుల్లో వెళితే ప్రయత్నాలు ఫలించవు. మనం న్యాయంగా, ధర్మంగా సరైన లక్ష్యం వైపు నడిస్తేనే విజయాలు సొంతం అయ్యేది. నీ తప్పే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. తన ఒప్పులే తనను ఆ స్థాయిలో నిలబెట్టింది. రే సాకేత్, తను అసలే మానసికంగా కుంగిపోయింది. ఎందుకురా ఇంకా అలా మాట్లాడతావు? పాపం కదానో ప్రేమతోనో వదిన బతికిస్తే
తన నిర్ణయానికి సీత వదినే కారణం అంటోందేంటి? తనే కారణమని ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పానుగా. తప్పని మేము చెప్తున్నాంగా. ఇవాళ తప్పించొచ్చు. ఎల్లకాలం మీకు అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారా కాలం? నాకు అనుకూలంగా లేని బతుకు నేను బ్రతకలేను. బలవంతంగా బ్రతికించను లేరు. తప్పుతోవలో నడిచి నువ్వు పడ్డ తిప్పలు కాస్తైనా నిన్ను మార్చలేదా? అయినా అసలు నీ కోరికలేమిటి? తీరందేమిటి? ఎలా తీరుతుందో మార్గం చెప్పపోని. మార్గాలు దీర్ఘాలు నాకు తెలియవు. ఈ సీతను ఎలా అయితే ప్రత్యేకంగా చూస్తున్నారో, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో, ఎంత మర్యాద ఇస్తున్నారో, ఎంటర్‌ప్రెన్యూర్ అని పొగుడుతున్నారో, అలాగే నన్ను జనం మెచ్చుకోవాలి. నేనుగా ఎదగటానికి ఓ సానుకూలమైన దారి నాకు కావాలి. అది తను శ్రమపడి సాధించుకుంది అని తెలిసిందే కదా స్వర్ణ. సీత తన సొంత తెలివితేటలతో ఎదిగింది. సొంతమో అరువో నాకు అనవసరం. నాకంటూ సొసైటీలో ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అది మా చేతుల్లో ఏముంది? మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ మనిషి అని నన్ను అనుకుంటే రేపు ఈ పార్టీకి నాకు పొజిషన్ వస్తుంది. అది మీరు తలుచుకుంటే, తను అడ్డుపడకపోతే నేను తనతో సమానంగా నిలబడతాను. నేను నీకు ఏ విధంగానూ అడ్డుపడనే. అమ్మమ్మ గారు, అది అడిగింది కాదనకండి. చాలా స్వర్ణ, అయినా నువ్వు ఎదగొద్దని కోరుకునే సంకుచితత్వం నాకు లేదు. నా అనే కాదు, ఎవరి ఎదుగుదలనైనా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందించే వ్యక్తిత్వం నాది. అనవసరంగా నువ్వే నాతో పోటీ పడుతున్నావు. నన్ను పోటీ అనుకుంటున్నావు. గెలుపుకి ఓటమికి తేడాలు వెతుకుతున్నావు. నేను నీకు పోటీ అని నేనెప్పుడూ అనుకోలేదే. చెప్పవే. దాని తత్వం తెలిసి కూడా దాని మీద నిందలేశావు. అది తన మనసులో ఉన్న మాట చెప్పింది. ఇప్పుడు చెప్పు, నీకు తీరని కోరికలేమిటి? తీరదు, ఎదగలేను అనుకునే కోరికలేమిటో చెప్పవే. మా చేతుల్లో ఉంటే తప్పకుండా ఆ కోరికలు తీరుస్తాం. చెప్పు. మాట తప్పరుగా? మాట తప్పడం, మడమ తిప్పటం మంగమ్మ చరిత్రలో లేదు, ఉండబోదు. మాటిస్తామన్నారని హద్దు పద్దు లేకుండా ఆశకు పోకు. అప్పుడు గ్రాని మాట తప్పనన్నా నేనే అడ్డుపడాల్సి వస్తుంది. రేయ్ సాకేత్, నువ్వు ఆగరా. నువ్వు అడుగమ్మా స్వర్ణ. నీ గొంతెమ్మ కోరికేంటో చెప్పవే. సీత హెర్బల్ ప్రోడక్ట్ చేయబోతుంది కదా, అలాంటివి మన ఫామ్లో కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ వరకు సపరేట్ చేసి వేరే ఫర్మ్ పేరు పెట్టి నన్ను దానికి ఎండింగ్ చేయాలి. అప్పుడు తను హెర్బల్ ప్రోడక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అయినట్టు నేను హలోపతి ప్రోడక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను. తనతో సమానంగా నేను నిలబడిందాన్ని అవుతాను. నిలబడగానే సరిపోదు. మేనేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, ప్రాఫిట్ సంపాదించాలి. పోటీ అంటూ ప్రోడక్ట్కి బ్యాడ్ నేమ్ తేవద్దు. పొజిషన్ ఇచ్చి మాట్లాడాలి. నువ్వు నిజంగా పట్టుదలతో వ్యాపారం చేసి నిలబడతానంటే నాకేం అభ్యంతరం లేదు. పొజిషన్ కావాలనుకున్న దాన్ని నిలబెట్టుకోకుండా ఎలా ఉంటాను? సరే,
అయితే రేపే సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి నిన్ను దానికి ఎండీని చేస్తాను. గ్రానీ, అది పట్టుదలతో అభివృద్ధి చేస్తుందేమో చూద్దాంరా. అవకాశం ఇచ్చి చూద్దాం.